హలో అండి, అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆసరా మరియు చేతి పింఛన్కి సంబంధించిన తెలంగాణలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణకు సంబంధించిన కొత్త పార్టీ అనేది ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా మరియు చేతి పింఛన్లకు సంబంధించిన చాలామంది కొత్త ఊరడితో అయితే ఉండడం అయితే జరిగింది. సో వీరికైతే ముందుగా వీరి ఖాతాలోనైతే ఇటువంటి జిల్లాల వారి ఖాతాలోనైతే 4016 మరియు 6016 మరియు కొత్తగా తీసుకున్న 2500 పింఛన్లు ఇటువంటి జిల్లాల వరకు అయితే జమ కావడం అయితే జరుగుతుందనేది చెప్పడం అయితే జరిగింది. సో దానికంటే ముందు మనం పూర్తి అప్డేట్ వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఈ న్యూస్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. సో ఇటువంటి జిల్లాల వారికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కొత్తగా పింఛన్ ఎవరైతే తీసుకోవడానికి అప్లై చేశారో వారికి ప్రతి ఒక్కరికి అయితే పింఛన్ ఇవ్వకుండా ఓన్లీ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ఇంటికి ఇద్దరికి మాత్రమే ఆ పింఛన్ అనేది ఇవ్వడానికి అయితే అర్హత అయితే ఉందనేది చెప్పడం అయితే జరిగింది. సో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలోనైతే ప్రతి ఒక్క మండలాల్లో ఎంక్వైరీ తర్వాతనైతే ఇంట్లో ఇద్దరికి పింఛన్ అయితే ముందుగా జమ కావడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారికి అయితే ఈ పింఛన్లు అనేవి రానున్న వారం రోజుల్లో స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాతనైతే ఈ పింఛన్లు అనేవి కొత్త పింఛన్లు సంక్రాంతి కానుక వచ్చే పింఛన్లు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.